హాయ్ ఫ్రెండ్స్, ఎలిక్సా క్రూలో జాబ్స్కి అప్లై చేయాలంటే మొదటిగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఒక డిసిప్లైన్డ్ వర్క్ కల్చర్ ఉన్న ప్రొఫెషనల్ కంపెనీలో జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారు. కాబట్టి అప్లై చేసే ముందు ఈ కంపెనీ మీకు సరైనదా కాదా అని తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఈ 9 ప్రశ్నలను అడగండి. ముందుగా ఈ కంపెనీ గురించి తెలుసుకోండి, తర్వాత అప్లై చేయండి. ఫస్ట్, పంక్చువాలిటీ. ఈవెంట్స్ అనేవి ముఖ్యంగా సమయంపై ఆధారపడి జరుగుతుంటాయి. ఇవి ఎవరికోసమో ఆగవు. ఎగ్జాంపుల్కి, ఈవెంట్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే మీరు 9 గంటల 30 నిమిషాలకి రిపోర్టింగ్ చేయాలి. మీరు పంక్చువల్ కాకపోతే ఆలస్యంగా రావడం ఈవెంట్ ఫ్లోని, ప్లాన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతేకాకుండా మిగతా క్రూ మెంబర్స్కి ఇబ్బంది కలిగిస్తుంది. దీనివలన కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుంది. క్లయింట్స్కి కంపెనీపై ఉన్న నమ్మకం పోతుంది. ఫలితంగా ఫ్యూచర్ బిజినెస్ అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను పంక్చువల్గా ఉండగలుగుతానా లేదా? సెకండ్, గ్రూమింగ్ అండ్ యూనిఫామ్. ఎప్పుడు కంపెనీ డ్రెస్ కోడ్ని పాటిస్తూ శుభ్రంగా ఇస్త్రీ చేసిన యూనిఫామ్ ధరించి ప్రొఫెషనల్గా కనపడాలి. ఇందులో భాగంగా మీ హెయిర్ స్టైల్, మీ నెయిల్స్, మీ షూస్ అండ్ మీ యాక్సెసరీస్ అన్నీ కూడా చక్కగా గ్రూమింగ్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. మీరు ఇక్కడ ఎలిక్సా క్రూని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీ అపీరెన్స్ చూసి కంపెనీ ఎటువంటిది అని నిర్ణయిస్తారు. మీరు చక్కగా శుభ్రంగా లేకపోతే ఎలిక్సా క్రూని అన్ప్రొఫెషనల్ కంపెనీ అని అనుకుంటారు. మీరు చక్కగా కనపడడం వల్ల గెస్ట్కి మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది మరియు ఈవెంట్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. గెస్ట్కి మీరు చక్కగా కనపడడం వల్ల మీరు ఒక ప్రొఫెషనల్ క్రూ అని మరియు పని అంటే మంచి గౌరవము, ఆసక్తి కలిగి ఉన్నారని భావిస్తారు. మీరు చక్కగా కనపడడం వలన మిమ్మల్ని మరియు కంపెనీని గెస్ట్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను కంపెనీ గ్రూమింగ్ స్టాండర్డ్స్ని అనుసరించగలనా లేదా? థర్డ్, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. కంపెనీలో కోఆర్డినేటర్స్, ఈవెంట్ మేనేజర్స్ మరియు సీనియర్స్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పుడూ వినాలి. వాళ్ళతో వాదన చేయకూడదు. వాళ్ళు చెప్పినవి మరియు కంపెనీ రూల్స్ పాటించకపోవడం చేయకూడదు. మీ సీనియర్స్ మీకు చెప్పిన పనులను మరియు బాధ్యతలను నిర్వహించాలి. వాళ్ళు ఇచ్చే సూచనలను పాటించడం, వారికి గౌరవం ఇవ్వడం, కంపెనీ స్టాండర్డ్స్కి కట్టుబడి ఉండడం, ఇవన్నీ మీ బేసిక్ డ్యూటీస్. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను నిజంగా సీనియర్స్ చెప్పే మాట వింటానా? వాళ్ళ సూచనలకు గౌరవం ఇస్తానా? వాటిని సరిగ్గా పాటించగలనా లేదా? ఫోర్త్, ఫాలోయింగ్ బేసిక్ రూల్స్. మీరు ఈవెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి మరియు గెస్ట్తో మర్యాదగా మాట్లాడాలి. మీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మేము పని చేయడానికి మరియు గెస్ట్కి సహాయం చేయడానికి అన్నట్టు ప్రవర్తించాలి. పని సమయాలలో మొబైల్ వాడడం, పనికి సంబంధం లేని మాటలు మాట్లాడడం చేయకూడదు. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను ఈ బేసిక్ రూల్స్ని పాటించగలనా లేదా? ఫిఫ్త్, షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. అందరినీ గౌరవించాలి. గెస్ట్ని, క్లయింట్స్ని, సీనియర్స్ని మరియు మీ కోవర్కర్స్ని గౌరవించాలి మరియు వారితో మర్యాదగా ప్రవర్తించాలి. అగౌరవపరిచే ప్రవర్తనలు అంటే వాదించడము, అరవడము, అవమానించడం, నిందించడం, వాళ్ళ మాటని లెక్క చేయకపోవడం, గెస్ట్ని పట్టించుకోకపోవడం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను ఈవెంట్లో ఉన్నప్పుడు అందరినీ గౌరవిస్తానా మరియు మర్యాదగా నడుచుకోగలుగుతానా లేదా? 6, ప్రొఫెషనల్ బిహేవియర్. పద్ధతిగా నడుచుకోవడం. ఈవెంట్లో ప్రొఫెషనల్గా ఉండడం అంటే మెచ్యూర్డ్గా ప్రవర్తించడం, బాధ్యతగా ఉండడం, పని మీద దృష్టి ఉండడం మరియు నిజాయితీగా పనిచేయడం. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీరు ప్రొఫెషనల్ కాదు.
మీ ఆలోచన విధానము, మీ ప్రవర్తన మరియు గెస్ట్తో నడుచుకునే విధానము ఇవన్నీ మీ ప్రొఫెషనలిజంని తెలియజేస్తాయి. ఈవెంట్స్లో ప్రొఫెషనల్ బిహేవియర్కి కొన్ని ఉదాహరణలు: పని సమయంలో శ్రద్ధగా ఉండడం, గెస్ట్ని గమనిస్తూ వారి అవసరాలను ముందుగా గుర్తించడం, గెస్ట్కి అనుగుణంగా సహాయపడే విధంగా మరియు స్నేహపూర్వకంగా ఉండడం ఇవన్నీ ప్రొఫెషనల్ బిహేవియర్ కిందకి వస్తాయి. ఈవెంట్స్లో అన్ప్రొఫెషనల్ బిహేవియర్కి కొన్ని ఉదాహరణలు: అసలు మొట్టమొదటిది ఎందుకు వచ్చాము అనే విషయం మర్చిపోవడం, ముఖం మీద నవ్వు ఉండకపోవడం, కావాలనే గెస్ట్ని పట్టించుకోకపోవడం, పని చెయ్యాలి అనే ఆసక్తి లేకపోవడం, పని వదిలేసి నవ్వుకుంటూ ఉండడం, అనవసరంగా కూర్చోవడం, గెస్ట్ని గమనించకుండా ఉండడం, కోవర్కర్స్తో కబుర్లు చెప్పుకోవడం, పని మీద శ్రద్ధ లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం, పనికి లేటుగా రావడం, త్వరగా వెళ్ళిపోవడం, పని మధ్యలో అనవసరంగా బ్రేక్స్ తీసుకోవడం మరియు వెంటనే తిరిగి రాకపోవడం, సీనియర్స్ చెప్పే వాటిని లెక్క చేయకపోవడం. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను ఈవెంట్కి వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా నడుచుకుంటానా లేదా? 7. టీమ్ డిసిప్లిన్. ఒక క్రమశిక్షణ కలిగిన టీం మెంబర్గా ఉండడం అంటే మీ టీంకి సపోర్ట్ చేయడం, కేటాయించిన సమయంలోపు మీకు ఇచ్చిన పనిని బాధ్యతతో పూర్తి చేయడం. ఈ ప్రవర్తనలు అస్సలు ఒప్పుకోరు. సీనియర్స్ ఏదైనా పని చెప్పినప్పుడు చేయకపోవడం, పని మధ్యలో కావాలని బ్రేక్స్ తీసుకోవడం, అలానే పని మధ్యలో కనపడకుండా పోవడం, మీ కోవర్కర్స్కి సపోర్ట్ చేయకుండా ఉండడం. మొత్తానికి ఇలాంటివి చేయడం వలన కన్ఫ్యూజన్ పెరిగి మిగతా వారిపై ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నాకు నిజంగా టీం డిసిప్లిన్ ఉందా లేదా? 8. హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీ పనిలో నిజాయితీ, బాధ్యత కలిగి ఉండడం మీ డ్యూటీ. సీనియర్స్ మీరు పని చేస్తున్నారా లేదా అని ప్రతిసారి చూస్తూ ఉండలేరు. రూల్స్ తోటి ఒక మంచి సర్వీస్ని ఎప్పటికీ అందించలేం. అది మీరు మనస్ఫూర్తిగా మంచి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడే కుదురుతుంది. అప్పుడే గెస్ట్ కూడా నిజమైన సేవను అనుభవిస్తారు. నిజాయితీ మరియు బాధ్యతతో కూడిన ప్రవర్తనకి కొన్ని ఉదాహరణలు: మీరు గెస్ట్ని చూసినప్పుడు సహజంగా నవ్వడం, పలకరించడం, వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం, వారి అవసరాలను ముందుగానే గమనించడం మరియు సహాయపడడం ఇవన్నీ ఈ జాబ్లో బేసిక్స్. వీటిని మీరు చేస్తున్నారా లేదా అని సీనియర్స్ ఎప్పుడూ గమనిస్తూ ఉండరు. ఒక మంచి సర్వీస్ అనేది రూల్స్ మీద ఆధారపడి ఉండదు, ఎప్పుడూ మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎలిక్సా క్రూలో సీనియర్స్ ఇలాంటి బేసిక్ పనులని ఎప్పుడూ గమనిస్తూ ఉండరు. ఎందుకంటే కంపెనీ ఎప్పుడూ బిజినెస్ని అభివృద్ధి చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వీటిపై మాత్రమే దృష్టి పెడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు నిజాయితీగా, బాధ్యతతో పనిచేస్తారో అప్పుడు ఖచ్చితంగా గెస్ట్ సంతోషంగా ఉంటారు మరియు మంచి గౌరవం పొందుతారు. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. నేను నిజాయితీగా మరియు బాధ్యతతో ఉండగలనా లేదా? 9. లర్నింగ్ యాటిట్యూడ్. నేర్చుకునే తత్వం. ఏ విషయాన్ని అయినా నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సీనియర్స్ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు స్వీకరించడం మరియు మారడం ఇవి మీరు నిరంతరం ఎదగడానికి మరియు దీర్ఘకాలంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఎలిక్సా క్రూలో సీనియర్లు మిమ్మల్ని మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవి సీరియస్గా తీసుకొని పాటించడం వలన మీరు గెస్ట్కి మంచి సర్వీస్ని అందించగలరు. అప్పుడు ప్రతి ఈవెంట్కి సేవా నాణ్యత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక క్షణం ఆగి నిజాయితీగా ఆలోచించండి. సీనియర్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని పాటించి ఇంప్రూవ్ అవుతానా లేదా? అప్లై చేసే ముందు చివరిగా ఒక్క విషయం: ఇది ఒక డిసిప్లైన్డ్ వర్క్ కల్చర్ కలిగిన ప్రొఫెషనల్ కంపెనీ. ఇక్కడ మీరు రూల్స్ ఫాలో చేయకపోయినా, గెస్ట్ని గౌరవించకపోయినా, ప్రొఫెషనల్గా నడుచుకోకపోయినా, డిసిప్లైన్గా లేకపోయినా మిమ్మల్ని ఎలిక్సా క్రూ నుంచి బయటకు పంపిస్తారు. ఇప్పుడు నిజాయితీగా ఈ 9 ప్రశ్నలను ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. ఒకవేళ మీరు నిజంగా ఈ కంపెనీ స్టాండర్డ్స్ని, వాల్యూస్ని, వర్క్ కల్చర్ని పాటించగలను అనుకుంటే ఎలిక్సా క్రూ మీకు సరైన కంపెనీ. ఒకవేళ ఇవన్నీ మీకు కఠినంగా అనిపిస్తే ఎలిక్సా క్రూ మీకు సరైనది కాదు.
అప్లై చేయకముందే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంకో విషయం, మేము జాబ్ వ్యాకెన్సీస్ని ఫిల్ చేయడం కోసం మనుషులను వెతకడం లేదు. గెస్ట్కి నిజాయితీగా, బాధ్యతగా, మనస్ఫూర్తిగా పనిచేసే వారి కోసం వెతుకుతున్నాం. మీకు ఒకవేళ ఎలిక్సా క్రూ సరైన కంపెనీ అనిపిస్తే ఇప్పుడే అప్లై చేయండి, జాయిన్ అవ్వండి. మేము మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ మా వెబ్సైట్లో అన్ని జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. అంతేకాకుండా మా యూట్యూబ్ ప్లేలిస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీకు కంప్లీట్ గైడెన్స్ కోసం మొత్తం ప్లేలిస్ట్ని చూడండి. ఇంకా మాతో డైరెక్ట్గా 1-to-1 మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాట్లాడొచ్చు.